పాలకులలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానంలో పాల్గొన్నారు. టిడ్కో గృహాల సముదాయ కాలనీలో మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలో పెరిగిన పిచ్చి వృక్షాలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పార, గుణపం పట్టి కూటమి కార్యకర్తలతో కలిసి పనులు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 90% గృహ నిర్మాణ పనులను పూర్తి చేస్తే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అరబస్తా సిమెంట్, రూపాయి పని కూడా చేయలేదని మంత్రి నిమ్మల విమర్శించారు. జగన్ రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి 6,000 కోట్ల రుణాలను తెచ్చి నిధులను వేరే వాటికి మళ్లించి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేశారని నిమ్మల ఎద్దేవా చేశారు. సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ₹1 దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈరోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయలు చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా కొన్ని కనీసం ఆ ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి కూడా ఉపయోగించాల. ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఈరోజు నా పాలకుల్లో 180 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,000-8,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకున్నారు. మరి ఆ తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, దుస్థితి లేదు. ఈ రకంగా వాళ్ళని బ్యాంకులకి తాకట్టు పెట్టి వాళ్ళని రుణగ్రస్తులు చేశాడు. పోనీ ఆ తీసుకున్నటువంటి రుణం సొమ్ము ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు కూడా ఖర్చు పెట్టకుండా ఇట్లా 2 విధాలుగా కూడా ఆ పేదల్ని, ఆ మహిళల్ని నష్టానికి గురి చేసినటువంటి పరిస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. అందుకే ఏదైతే ఈవేళ మాకు కూడా ఒక ప్రాధాన్యత ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు. ఎందుకే మా ప్రభుత్వంలో ఏదైతే ఈ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఆ 10%, 15% ఏవైతే 20% పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి, మహిళలకు ఈ ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత, ఆఖరి ఇంటి వాడిని కూడా గృహప్రవేశం చేసి ఇంటి బాధ్యత చెప్పేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మెసేజ్ని ఎవరైతే అధికారులకి కానీ ప్రజలకు కానీ తెలియజేయడానికి ఈవేళ మేమే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేము ఒక పిలిపిస్తే ఈవేళ వేలాదిగా ఈవేళ కార్యకర్తలు, నాయకులు కదిలి వచ్చి పార, గుణపం, కత్తి, కర్ర పట్టుకుని ఈవేళ శ్రమదానం చేశారని అంటే ఈ ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు మేము చూపేటువంటి ప్రాధాన్యతకు ఇదే ఒక నిదర్శనమని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళలో మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం.